హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే కథ వింటే మీ గుండె చప్పుడు మరింత వేగం అవ్వవచ్చు, మీ నరాల్లో రక్తం మరింత వేగంగా ప్రవహించవచ్చు, భయం మీ మనసును ఆవహించి మీకు రాత్రులు నిద్ర లేకుండా చేయవచ్చు. మీకు కనుక గుండె ధైర్యం ఒకంత తక్కువైతే ఒంటరిగా ఈ వీడియో చూడకండి. హాయ్, నా పేరు సూరజ్. నేను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను మా ఊరు వదిలేసి హైదరాబాద్ వచ్చి 10 సంవత్సరాలు దాటుతోంది. నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాను. నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ కూడా ఉంది. మార్కెటింగ్కు సంబంధించిన వీడియోలు, రీల్స్ తీసి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తుంటాను. గత 2 సంవత్సరాల్లో నా రీల్స్ బాగా వైరల్ అయ్యాయి. 2 లక్షల మంది ఫాలోవర్స్ నాకు దొరికారు. నాకు నెలకొకసారి అలా సరదాగా అడ్వెంచర్ ట్రిప్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఇప్పటిదాకా నా లైఫ్ అంతా సాఫీగానే సాగిపోయింది. కానీ గత వారం జరిగిన సంఘటన నా జీవితాన్నే మార్చేసింది. భయంతో నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేసుకుని నోరు మూసుకుని నా జాబ్ చేసుకుంటున్నాను. నా కథ వినాలనుకుంటే నాతో రండి. అది 2023 డిసెంబర్ 16. నాకు ఇన్స్టాలో ఒక మెసేజ్ వచ్చింది. కొరియర్ పంపిస్తాను, రిసీవ్ చేసుకోండి అని అందులో ఉంది. యూజర్ నేమ్ చూస్తే దాని పేరు డి విల్లా రిసార్ట్ అనుంది. వారు కొత్తగా తాడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఒక రిసార్ట్ ప్రారంభిస్తున్నట్టు, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని సెలెక్ట్ చేసి ఉచితంగా మొదటి రోజు రిసార్ట్లో ఆతిథ్యం ఇస్తున్నట్టు, అందులో ఒకడిగా నన్ను సెలెక్ట్ చేసినట్టు మెసేజ్లో ఉంది. నేను చాలా సంతోషించి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అనుకున్నట్టే మర్నాడు నాకు కొరియర్లో వారి దగ్గర నుండి ఒక ఇన్విటేషన్ లెటర్ మరియు ఒక బస్ టికెట్ వచ్చాయి. ఆ తరువాతి శుక్రవారం సాయంత్రం నేను కేపీహెచ్బి కాలనీ బస్ స్టాప్కి చేరుకున్నాను. ఒక అరగంట వెయిటింగ్ తర్వాత నేను ఎక్కాల్సిన బస్ వచ్చింది. ఎక్కి నా సీట్లో నేను కూర్చున్నాను. నేను మహారాష్ట్ర బోర్డర్ చంద్రపూర్ సిటీ దాటి వెరోరా గ్రామంలో దిగాలి. అక్కడి నుంచి లోకల్ బస్లో రిసార్ట్ వద్దకు రావాలని లొకేషన్ డీటెయిల్స్ షేర్ చేశారు. బస్ బయలుదేరింది. నెమ్మదిగా నేను నిద్రలోకి జారుకున్నాను. తెల్లవారుజామున 5 గంటలకు చంద్రపూర్ దాటాక వరోరా అనే గ్రామం దగ్గర డ్రైవర్ బస్సు ఆపాడు. నన్ను లేపి దిగమన్నాడు. నేను బ్యాగ్ తీసుకుని దిగిపోయాను. బస్సు వెళ్ళిపోయింది. అక్కడ ఒక చిన్న టీ దుకాణం తప్ప మరేమీ కనపడలేదు. వెళ్ళి ఆ దుకాణంలో ఉన్న ఆంటీని ఒక టీ ఇవ్వమని అడిగాను. టీ తాగుతూ ఆవిడను రిసార్ట్ వద్దకు వెళ్ళాలని, లోకల్ బస్సు గురించి అడుగగా అటువైపు బస్సులేవి వెళ్ళవని చెప్పింది. ఆశ్చర్యపోయి నేను లెటర్లో ఇచ్చిన నెంబర్కు ఫోన్ చేశాను. అటువైపు నుండి ఎవరో ఒక ముసలాయన ఫోన్ ఎత్తాడు. నేను హిందీలో విషయమంతా వివరించి ఎట్లా రావాలో చెప్పమని అడిగాను. అతను బొంగురు గొంతుతో ఏదో చెప్పాడు. నాకు అసలు అది ఏ భాషో కూడా అర్థం కాలేదు. మరలా ఇంగ్లీష్లో అడిగాను. ఆయన మరలా ఏదో చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఈసారి కూడా ఆయన చెప్పింది ఏమాత్రం అర్థం కాలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అక్కడకు ఒక జీప్ వచ్చి ఆగింది. అందులోంచి 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు దిగి టీ కొట్టు ఆంటీని డి విల్లా రిసార్ట్కి దారి అడగడం నాకు వినపడింది. వెంటనే వారి దగ్గరకు వెళ్ళి వారి గురించి అడిగాను. వారు కూడా నాలాగానే ఇన్విటేషన్ మీద నాగపూర్ నుంచి వచ్చామని చెప్పారు. వారంతా ఒకటే ఆఫీస్లో పనిచేస్తున్నామని, వారి పేర్లు రాహుల్, విక్రమ్, గీత మరియు స్నేహ అని చెప్పారు. నాగపూర్కి ఈ ప్రదేశం చాలా దగ్గరే కాబట్టి వారంతా తమ జీపులో వచ్చామని చెప్పారు. కాసేపు మాలో మేము డిస్కస్ చేసుకున్న తర్వాత అందరం కలిసి ముందుకు వెళ్దామని నిర్ణయించుకున్నాం. నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు వారికి థ్యాంక్స్ చెప్పి జీప్ ఎక్కాను. రిసార్ట్ గూగుల్ లొకేషన్ 25 కిలోమీటర్ల దూరం చూపిస్తోంది. మేమంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరాము. పోను పోను అది దట్టమైన అడవిగా మారిపోయింది. అంతా ఇరుకుగా మట్టి రోడ్డు. మధ్య మధ్యలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి క్రూర మృగాలు సంచరిస్తున్నాయన్న హెచ్చరిక బోర్డులు దారంతా కనబడుతున్నాయి.
అప్పటికి సుమారుగా ఉదయం 6 కావస్తోంది. ఇంకా 10 కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంది. ఆ దట్టమైన అడవిలో అంతా మంచుతో గజిబిజిగా కనపడుతోంది. కొంచెం దూరం వెళ్ళాక రోడ్డు 2గా విడిపోయింది. మాకు ఎటు వెళ్లాలో అర్థం కావట్లేదు. చుట్టూ నిర్మానుష్యం. అడగడానికి ఒక్క మనిషి కూడా కనబడట్లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. రిసార్ట్కి ఫోన్ చేస్తే కాల్ కలవట్లేదు. చుట్టుపక్కల చాలా వెతగ్గా మాకు ఒక చెట్టు మీద ఒక పుర్రె బొమ్మ వేసి కనపడింది. దాని కింద స్పష్టంగా డి విల్లా రిసార్ట్ అని రాసి ఉంది. దాని పక్కగా ఒక బాణం గుర్తు దారి చూపిస్తూ కనపడింది. మాకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆ గుర్తు చూపించిన వైపు ప్రయాణాన్ని కొనసాగించాం. మధ్య మధ్యలో చెట్ల మీద ఆ పుర్రె గుర్తులు వేసి ఉన్నాయి. వాటిని ఫాలో అవుతూ ఒక అరగంట తర్వాత ఒక ప్రదేశానికి చేరుకున్నాం. అక్కడ చాలా పాడుపడ్డ ఒక బిల్డింగ్ కనపడింది. దానిపై డెవిల్ రిసార్ట్ అనే బోర్డు కనపడింది. చుట్టూ అంతా నిర్మానుష్యంగా ఉంది. మేము రిసార్ట్ అంటే చాలా అందంగా కాటేజెస్తో ఆహ్లాదకరంగా మనుషుల సందడితో ఉంటుందని ఊహించుకున్నాం. కానీ అక్కడ అంతా దానికి విరుద్ధంగా భయం కొల్పేలా ఉంది. మేము జీప్ దిగి మా బ్యాగ్ తీసుకుని రిసెప్షన్లోకి వెళ్ళాం. అక్కడ మాకు ఎవరూ కనపడలేదు. ఎవరన్నా ఉన్నారా అంటూ పెద్దగా అరిచినా ఎటువంటి రెస్పాన్స్ లేదు. నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమోనని చూడసాగాం. కారిడార్ అంతా చెత్త బూజులతో నిండి భయంకరంగా ఉంది. ఇంతలో ఒక రూమ్లో నుండి ఏదో చప్పుడు రావడంతో మేమంతా అటువైపు వెళ్ళి రూమ్ డోర్ తీసి చూశాం. అక్కడ చూసిన దృశ్యం చూసి మా కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ రూమ్లో ఒక ఆడమనిషి కుర్చీలో కూర్చుని కనిపించింది. ఆమె తెల్ల చీర కట్టుకుని జుట్టు విరబోసుకుని ఏదో చదువుతూ మా వైపు చూసి నవ్వింది. ఆమెకు 3 కళ్ళు ఉన్నాయి. అది చూసిన మాకు నోట మాట రాలేదు. ఫ్రెండ్స్, ఈ రిసార్ట్లో కనపడిన ఆ ముసలావిడ ఎవరు? అంతకుముందు ఫోన్లో మాట్లాడిన ఆ ముసలాయన ఎవరు? వీరందరినీ ఆ రిసార్ట్కి ఎందుకు ఇన్వైట్ చేశారు? ఎవరు ఇన్వైట్ చేశారు? ఇవన్నీ మనము పార్ట్ 2లో తెలుసుకుందాం. మీకు కూడా ఎప్పుడన్నా ఇలాంటి ఫ్రీ హోటల్ ఆఫర్స్ వచ్చి ఉంటే కామెంట్స్ రూపంలో మీ ఎక్స్పీరియన్సెస్ ను షేర్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్. శుభరాత్రి.